Hello job seekers. Welcome to our channel Job High Telugu. Guys, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయాలి అనుకుంటున్నారో ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తాను విత్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో గైస్ ప్లీజ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయండి. మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ 17 డిసెంబర్న అయితే రిలీజ్ అయింది. కానీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 20 డిసెంబర్. పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. స్టార్టింగ్ డేట్ 20 డిసెంబర్ 2025 అండ్ ఎండ్ డేట్ January 5, 2026. మీ ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే నవంబర్ 1 కల్లా ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు జాబ్ అప్లై అయితే చేయాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇంకా మెన్షన్ అయితే చేయలేదు గైస్. మనం ఇప్పుడు పోస్ట్ రిలేటెడ్ వేకెన్సీస్ అయితే చూద్దాం. క్రెడిట్ ఆఫీసర్ స్కేల్ 4కి 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే స్కేల్ 3కి అయితే 60 వేకెన్సీస్ మరియు స్కేల్ 2కి అయితే 418 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా అయితే మనకి 514 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గైస్. పే స్కేల్ అంటే శాలరీ చూసుకున్నట్టయితే మనకి స్కేల్ 2కి 64,000 నుంచి 93,000 వరకు ఎర్న్ చేయొచ్చు. అలాగే స్కేల్ 3కి 85,000 నుంచి 1 lakh వరకు అయితే ఎర్న్ చేయొచ్చు. అలాగే స్కేల్ 4కి వచ్చేసి 1 lakh నుంచి 1,20,000 అయితే మనం ఎర్న్ చేయొచ్చు. నేషనాలిటీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ రిలేటెడ్ సిటిజన్షిప్స్ అయితే మెన్షన్ చేశారు. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మీకు 1 నవంబర్ 2025కి ఎంతైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని జాబ్ అయితే అప్లై చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ 1 నోటీస్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. స్కేల్ 2కి వయసు వచ్చేసి 25 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. వేకెన్సీస్ మొత్తం 418 అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 60% మార్క్స్ అయితే మీకు రావాలి. అదర్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి సిఏ, సిహెచ్ఏ, సిఎంఏ అండ్ ఐసిడబ్ల్యూఏ ఆర్ ఎంబీఏ అనేది మీరు బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్లో అయితే చేయాలి. ఆర్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ బ్యాంకింగ్ ఆర్ ఫినాన్స్లో అయితే చేయాలి. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్కేల్ 3 చూసుకున్నట్టయితే మీకు టోటల్గా 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీ వయసు 28 నుంచి 38 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ స్కేల్ 2కి చెప్పినట్టే మనకి స్కేల్ 3 కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రం మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. స్కేల్ 4కి చూద్దాం ఇప్పుడు. 36 ఖాళీలు అయితే ఉన్నాయి మొత్తం. మీకు వయసు 30 నుంచి 40 years అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే 60% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎంబీఏ, పీజీడీబీఎం ఫ్రమ్ యూనివర్సిటీ అయితే చేయాలి. ఆర్ 2 years ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆర్ సిఏ, సిఎఫ్ఏ, సిఎంఏ, ఐసిడబ్ల్యూ అయితే ఇచ్చారు. అదర్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి సర్టిఫైడ్ కోర్స్ ఆఫర్డ్ బై ఐబిఎఫ్ అని మెన్షన్ చేశారు. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 8 years గైస్. మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 25 questions అండ్ 25 marks. రీజనింగ్ వచ్చేసి 25 questions అండ్ 25 marks. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 questions, 25 marks. అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్. ఇక్కడ మనకి పోస్ట్ బ్యాంకింగ్ రిలేటెడ్ కాబట్టి మీకు బ్యాంకింగ్ నాలెడ్జ్లో అయితే క్వశ్చన్స్ వస్తాయి. ఇది అయితే 75 questions అండ్ 75 marks. మీకు టోటల్గా ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes, అంటే మీరు 2 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్కి క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 35% అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది టెస్ట్. ఓన్లీ ఇంగ్లీష్ సెక్షన్కి మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ప్రొవైడ్ చేస్తారు టెస్ట్ అనేది. అలాగే ఇంగ్లీష్ ఎగ్జామ్ మెరిట్ లిస్ట్కి అయితే కన్సిడర్ చేయరు గైస్. మిగిలిన అన్ని సెక్షన్స్ అయితే మెరిట్ లిస్ట్ నుంచి తీస్తారు. మీరు రాంగ్ ఆన్సర్స్ రాసినట్లయితే పెనాల్టీ అయితే ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి ఆ క్వశ్చన్ వాల్యూ అంటే ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్కి దానిలో 1/4 మార్క్ అయితే మీకు కట్ అవుతుంది. మీరు అటెంప్ట్ చేయకపోతే మార్క్స్ ఏమీ కట్ అవ్వవు. అప్లికేషన్స్ ఎక్కువ అయితే ఆన్లైన్ టెస్ట్ పెడతారు. లిమిటెడ్ ఉంటే మీకు పెట్టకపోవచ్చు ఆన్లైన్ టెస్ట్ అనేది. డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉండొచ్చు. సో అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది మొత్తం.
ఎంతమంది అప్లై చేస్తే దాన్ని బట్టి ఆన్లైన్ టెస్ట్ పెట్టాలా లేకపోతే డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్టాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇంటర్వ్యూ మీకు టోటల్గా అయితే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మీ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50%. ఇక్కడ 2 క్రైటీరియాస్ అయితే పెట్టారు. ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే ఆన్లైన్ ఎగ్జామ్లో మార్క్స్ ఎక్కువ వస్తే ఇంటర్వ్యూకి అయితే మీకు పిలుస్తారు అండ్ మెరిట్ లిస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తారు దాన్ని బేస్ చేసుకొని. ఒకవేళ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయకపోతే డైరెక్ట్గా మీకు పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. మీకు మెరిట్ లిస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బేస్ చేసుకుని అయితే తీస్తారు. ఇంటర్వ్యూ బేస్ రిలేటెడ్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మన కేటగిరీ వైజ్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఒకసారి చూసుకోండి. అండ్ మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేస్తే కెరీర్ పేజ్లో నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. సో మీరు అక్కడైతే అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.